విశాఖ నగరంలో నకిలీ పోలీసుల దందా గుట్టు రట్టయింది. పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 30 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తుంది. పోలీస్ శాఖలో ఎస్ఐ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు నకిలీ ఎస్ఐ హనుమంత రమేష్ అతని ప్రియురాలు వలవేశారు. రమేష్ అతని ప్రియురాలు కాకి దుస్తులతో నిరుద్యోగులు నమ్మించినట్లు బాధితులు తెలిపారు. సుమారు 30 నుంచి 50 మంది బాధితుల నుంచి 30 కోట్ల వరకు వసూలు చేసినట్లు పేర్కొంటున్నారు. కాగా నకిలీ ఎస్ఐ హనుమంత రమేష్ కు ఇప్పటికే 2 భార్యలు ఉన్నారు. ప్రియురాలితో కలిసి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలంటూ మోసానికి పాల్పడ్డారు. హనుమంత రమేష్ అతని ప్రియురాలు విశాఖకు చెందినవారు. బాధితుల ఫిర్యాదుతో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులను హైదరాబాద్లో పట్టుకున్నారు. విశాఖ పెందుర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారిస్తూ ఉన్నారు. పూర్తి వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది. ఇటీవల ఏం చేశాడంటే వాళ్ళ యొక్క భార్య యొక్క తండ్రి రైల్వేలో డిఆర్ఎంలో పనిచేస్తున్నాడని, తను రిటైర్ అయిపోతున్నాడని, అతను కొన్ని పోస్టులు ఇప్పిస్తాడని ఎవరైనా కావాలనుకుంటే ఇప్పిస్తుండటంతో ఈ కృష్ణారావు వాళ్ళ అబ్బాయి కోసం అని చెప్పేసి, అదేవిధంగా వాళ్ళ యొక్క చుట్టాల బంధువులు అందరూ కలిసి ఒక 12 మంది కలిసి ఉద్యోగాలు కావాలంటే వీళ్ళందరి దగ్గర కూడా ఒక్కొక్క రేటు చొప్పున అందరూ కలిపి ఒక 85 లక్షల వరకు రూపాయలని వీడు తీసుకున్నాడు అనమాట. తీసుకుని వీళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి నమ్మించాడు. నమ్మించిన తర్వాత వీళ్ళకి విజయవాడ తీసుకొని వెళ్ళడం, విజయవాడ ఒక టెస్ట్ జరుగుతున్నట్టు ఒక ప్రైవేట్ లాడ్జ్లో పెట్టేసి ఒక టెస్ట్ కండక్ట్ చేయడము, అతను తోడుగా లోకలప్ప సాయి ప్రవీణ్ అని చెప్పేసి ఒక అమ్మాయిని పరిచయం చేసి, ఆ అమ్మాయి ఏమో డిఆర్ఎం గారి పిఏని పరిచయం చేసేసి ఇక్కడ టెస్ట్ కండక్ట్ చేయడం, అదేవిధంగా సికింద్రాబాద్ తీసుకొని వెళ్ళి జాయిన్ చేస్తానన్నాము. తర్వాత అక్కడ ట్రైనింగ్ సెంటర్ ఖాళీ లేదని చెప్పి చెప్పడము, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడికి